అధ్యాయం 19. ఆ సమయంలో మోషే జనములను హతం చేసి కొల్ల సొమ్ములో సగభాగమును ప్రజలకు ఇచ్చెను. మరియు దేవుడు హోరేబులో వారికి చెప్పిన ధర్మశాస్త్ర వాక్యములను వారికి ప్రకటించుట మొదలుపెట్టెను. మరియు అతడు వారితో ఇట్లనెను, ఇదిగో నేను నా పితరులతో నిద్రించి వెళ్ళిపోవుదును నా ప్రజలకు, కానీ మీరు లేచి నా ద్వారా మీకు ఆజ్ఞాపించబడిన మాటలను విస్మరిస్తారని నాకు తెలుసు. అప్పుడు దేవుడు మీపై కోపపడి మిమ్మల్ని విడిచిపెట్టి మీ దేశం నుండి బయలుదేరి మిమ్మల్ని ద్వేషించే వారిని మీపైకి రప్పిస్తాడు. వారు మీపై పరిపాలన చేస్తారు, కానీ అంతం వరకు కాదు. ఎందుకంటే ఆయన మీ పితరులతో చేసిన నిబంధనను గుర్తుంచుకుంటాడు. కానీ అప్పుడు మీరు, మీ కుమారులు మరియు మీ తరువాత మీ తరాల వారందరూ లేచి నా మరణ దినాన్ని వెతుకుతూ తమ హృదయాల్లో ఇలా అంటారు, మన పాపాల కోసం ఎల్లప్పుడూ ప్రార్థించడానికి మోషే లాంటి గొర్రెల కాపరిని లేదా ఇజ్రాయేలు ప్రజలకు అలాంటి మరొక న్యాయమూర్తిని ఎవరిస్తారు, మరియు మన తరపున నిలబడటానికి దోషాలు. అయితే ఈరోజు నేను మీ మీద సాక్ష్యం చెప్పడానికి భూమి ఆకాశాలను పిలుస్తున్నాను. ఎందుకంటే దేవుడు లోకాంతాన్ని బయలుపరిచాడని ఆకాశం వింటుంది, భూమి తన చెవులతో దానిని గ్రహిస్తుంది. ఆయన తన ఉన్నత స్థలముల మీద మీతో నిబంధన చేయుటకును మీ మధ్య నిత్య దీపమును వెలిగించుటకును వచ్చెను. దుష్టులారా, నేను మీతో మాట్లాడినప్పుడు మీరు దేవుడు మనతో చెప్పినదంతయు విని చేయుదుమని చెప్పానని జ్ఞాపకం ఉంచుకొనుడి. కానీ మనం అతిక్రమించి మన మార్గాలను చేర్పుకుంటే ఆయన మన మీద సాక్షిని పిలిచి మనలను నిర్మూలించును. కానీ మీరు 40 సంవత్సరాలు దేవదూతల ఆహారమును తిన్నారని మీకు తెలుసు. నా అంతం రాకముందే ఇదిగో నేను మీ గోత్రములను ఆశీర్వదిస్తున్నాను. కానీ మీరు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన దినం నుండి నేను మీతో కలిసి పడిన నా శ్రమను మీరు తెలుసుకొందురు. అతడు అలా చెప్పినప్పుడు దేవుడు అతడితో మూడోసారి ఇలా అన్నాడు, ఇదిగో నీవు నీ పితరులతో నిద్రించబోతున్నావు. ఈ ప్రజలు లేచి నన్ను వెతుకుతారు. నేను వారికి జ్ఞానోదయం చేసిన నా ధర్మశాస్త్రాన్ని మర్చిపోతారు. నేను వారి ఉపదేశాన్ని విసర్జిస్తాను. కానీ మీరు చనిపోయే ముందు నేను మీకు భూమిని చూపిస్తాను, కానీ ఈ యుగంలో మీరు దానిలో ప్రవేశించరు. ఎందుకంటే ఈ ప్రజలు మోసపోయి దారి నుండి తొలగించబడే చెక్కబడిన విగ్రహాలను మీరు చూడరు. వారు 740 సంవత్సరాలు నన్ను సేవించే స్థలాన్ని నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత అది వారి శత్రువుల చేతికి అప్పగించబడుతుంది మరియు వారు దానిని నాశనం చేస్తారు మరియు అన్యులు దాని చుట్టూ తిరుగుతారు. మరియు ఆ రోజు నేను హోరేబులో మీతో చేసిన నిబంధన పలకలను విచ్ఛిన్నం చేసిన రోజులా ఉంటుంది. మరియు వారు పాపం చేసినప్పుడు దానిలో వ్రాయబడినది అదృశ్యమైంది. ఇప్పుడు ఆ రోజు 4వ నెల 17వ రోజు. మోషే దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లు హోరేబు కొండ ఎక్కి ఇట్లనెను, ఇదిగో నా జీవితకాలం 120 సంవత్సరాలు పూర్తి చేసితిని. ప్రభువా, నీ కృప నీ ప్రజల మీద ఉండునుగాక. నీ స్వాస్థ్యం మీద నీ కరుణ నిరంతరం ఉండునుగాక. నీ దీర్ఘశాంతం. నేను గొర్రెల కాపరినని నీకు తెలుసు. నేను అరణ్యంలో మందను వేపుతున్నప్పుడు వాటిని హోరేబు పర్వతానికి తీసుకువచ్చాను. ఆపై మొదట పొద నుండి అగ్నిలో నీ దూతను చూశాను. కానీ నువ్వు నన్ను పొద నుండి పిలిచావు. నేను భయపడి నా ముఖాన్ని తిప్పుకున్నాను మరియు నువ్వు నన్ను వారి దగ్గరకు పంపావు. ఐగుప్తు నుండి వారిని విడిపించావు. వారి శత్రువులను నీటిలో ముంచావు మరియు వారి జీవించాల్సిన చట్టాన్ని మరియు తీర్పులను నీవు వారికి ఇచ్చావు. ఎందుకంటే నీ పట్ల పాపం చేయలేదు కదా. నువ్వు వాళ్ళపై దయ చూపకపోతే నీ వారసత్వం ఎలా స్థిరపడుతుంది? లేదా పాపం లేకుండా ఎవరు ఇంకా జన్మించరు. అయినా నువ్వు కొంతకాలం వారిని శిక్షిస్తావు, కానీ కోపంతో కాదు. అప్పుడు యెహోవా అతనికి ఆ దేశమును దానిలోని సమస్తమును చూపించి ఇట్లనెను, ఇదియే ఆ దేశము. నా ప్రజలకు నేను నీళ్లు ఇస్తాను మరియు భూమి అంతటిని తడిపేందుకు మేఘాలు నీటిని ఎక్కడ నుండి లాక్కుంటాయో, నది తన నీటిని ఎక్కడ నుండి తీసుకుంటుందో, ఈజిప్టు దేశాన్ని, పవిత్ర భూమి మాత్రమే త్రాగే విశాలమైన స్థలాన్ని ఆయన అతనికి చూపించాడు. ఆయన ప్రజలకు మన్నా వర్షం కురిపించిన ప్రదేశాన్ని, స్వర్గపు మార్గాలను కూడా అతనికి చూపించాడు. మరియు అతనికి పరిశుద్ధ స్థలం యొక్క కొలతలను, నైవేద్యాల సంఖ్యను మరియు మానవులు ఆకాశాన్ని అర్థం చేసుకోవడానికి అక్షరాల చూడటం ప్రారంభించే సూచనను చూపించాడు. మరియు ఇలా అన్నాడు, వారు పాపం చేసినందున ఇవి మనుషులకు నిషేధించబడ్డాయి. మరియు ఇప్పుడు నీ కర్రతో నాకును నా జనులకును మధ్య సాక్ష్యంగా ఉండునట్లు
చేయు సూచనలు నాకు నా జనులకును మధ్య సాక్ష్యంగా ఉండును. వారు పాపం చేసినప్పుడు నేను వారి మీద కోపపడి నా దండమును జ్ఞాపకం చేసుకొని నా కృప చొప్పున వారిని రక్షించెదను. నీ దండం సదాకాలం నా దృష్టికి జ్ఞాపకార్థంగా ఉంటుంది. అది నోహవు ఓడ నుండి బయటకు వచ్చినప్పుడు నేను అతనితో చేసిన నిబంధన విల్లు వలె ఉండును. నేను నా విల్లును మేఘంలో ఉంచుదును. అది భూమి మీద ఇక ప్రవాహ జలములు ఉండవని నాకును మనుషులకును మధ్య ఒక సూచనగా ఉండును. కానీ నేను నిన్ను ఇక్కడ నుండి తీసుకొని పోయి నీకు నిద్ర కలగజేసేదను. నీ తండ్రులతో కూడా నీకు విశ్రాంతి దయచేయము. నేను సమాధి చేయును. అప్పుడు దేవదూతలందరూ నీ కొరకు విలపించుదురు. పరలోక సైన్యములు దుఃఖించును. అయితే దేవదూతలలో ఏ మనుషులలోనూ నీవు ఎక్కడ పాతిపెట్టబడుతువో తెలియదు. నేను లోకమును సందర్శించి నిన్నును నీ తండ్రులను భూమి మీద నుండి లేపు వరకు నీవు దానిలోనే విశ్రాంతి తీసుకుంటావు. దానిలో మీరు నిద్రపోతారు. మరియు మీరు కలిసి వచ్చి కాలానికి లోబడి లేని అమర నివాసంలో నివసిస్తారు. కానీ ఈ ఆకాశం నా దృష్టిలో క్షణికమైన మేఘంలా ఉంటుంది మరియు నిన్నటి గతించినట్లు ఉంటుంది. మరియు నేను లోకాన్ని సందర్శించడానికి దగ్గరగా వచ్చినప్పుడు నేను సంవత్సరాలను ఆజ్ఞాపిస్తాను మరియు కాలాలను నియమిస్తాను. అవి తగ్గించబడతాయి. నక్షత్రాలు త్వరితం అవుతాయి మరియు సూర్యుడు అస్తమించడానికి తొందరపడతాడు. చంద్రుని వెలుగు కూడా నిలిచిపోదు. ఎందుకంటే నేను నిద్రపోతున్న మిమ్మల్ని త్వరగా లేపుతాను. నేను మీకు చూపించిన పవిత్ర స్థలంలో జీవించగలిగే వారందరూ దానిలో నివసించవచ్చు. మోషే ఇట్లనెను, యెహోవా నీ కృప మహాత్మ్యమును బట్టి నేను నిన్ను ఒక సంగతి అడిగినను నా మీద కోపగించకుము. కాలం ఎంత గడిచిపోయెనో మరి ఏమి మిగిలి ఉన్నదో నాకు చూపుము. అప్పుడు యెహోవా అతనితో ఇట్లనెను, ఒక క్షణం, ఒక చేతి చివరి భాగం, ఒక క్షణం యొక్క సంపూర్ణత మరియు ఒక కప్పు చుక్క మరియు కాలం అన్నీ నెరవేర్చింది. ఎందుకంటే 4:30 గడిచిపోయాయి మరియు 2:30 మిగిలి ఉన్నాయి. మోషే ఆ మాట విని ఆశ్చర్యపోయాడు. అతని స్వరూపం మహిమతో మారిపోయింది. యెహోవా నోటి మాట ప్రకారం ఆయన మహిమతో మరణించాడు. ఆయన వాగ్దానం చేసినట్లుగా ఆయన సమాధి చేశాడు. దేవదూతలు ఆయన మరణానికి విలపించారు. మెరుపులు, జ్వాలలు, బాణాలు ఆయన ముందు ఏకగ్రీవంగా ఇల్లాయి. ఆ రోజున మోషే వెళ్ళిపోయినందున సైన్యాల కీర్తన వినిపించబడలేదు. యెహోవా భూమిపై మనిషిని సృష్టించినప్పటి నుండి దేవదూతల కీర్తనను ఒక మనిషి కారణంగా నిలిపివేయడానికి అలాంటి రోజు మరొకటి లేదు. ఎందుకంటే ఆయన అతన్ని ఎంతో ప్రేమించాడు. తన చేతులతో భూమి యొక్క ఎత్తైన ప్రదేశంలో మొత్తం ప్రపంచం యొక్క వెలుగులో ఆయన పాతిపెట్టాడు. అదుశుచీలు మన పాపాల కోసం అన్ని సమయాల్లో ప్రార్థించడం. మోషే ఊహ. డాక్టర్ కోన్ సూచించినట్లుగా సంవత్సరాలను మార్చాలి. మోషే మరణం నుండి మొదటి ఆలయ నిర్మాణం వరకు 440 సంవత్సరాలు మరియు అక్కడ నుండి దాని విధ్వంసం వరకు 410 సంవత్సరాలు లెక్కించబడ్డాయి. సేడర్ ఓలం రబ్బా పవిత్ర భూమిలోకి ప్రవేశించినప్పటి నుండి బందిఖానా వరకు 17 జూబ్లీలను 850 సంవత్సరాలు లెక్కించింది. పవిత్ర భూమి మాత్రమే త్రాగే ఆకాశమండలం యొక్క ప్రదేశం. బబిలోనియన్ టాల్ముడ్ తానీత్ ఇజ్రాయేలు భూమి ప్రభు ద్వారానే నీరు పోసింది. మిగిలిన ప్రపంచం ఒక దూత ద్వారా నీరు పోసింది. ఇజ్రాయేలు భూమి వర్షం ద్వారా నీరు పోసింది. మిగిలిన ప్రపంచం మేఘాలలో మిగిలి ఉన్న అవశేషాల ద్వారా నీరు పోసింది. మోషే కర్ర స్వర్గాన్ని తీసుకెళ్లబడి ఇంద్రధనస్సు లాంటి సంకేతంగా మారాలి. బహుశా పాలపుంత ఉద్దేశించబడింది. మిస్టర్ అబ్రహామ్స్ ది రాడ్ ఆఫ్ మోజెస్ పై ఆసక్తికరమైన పత్రంలో యూదుల కళాశాల సాహిత్య సంఘం ముందు చదివిన పత్రాలలో 1887 పేజీ 28 లేదా డెన్ హార్డ్ యొక్క నేచర్ సాగేనులో లేదా నేను సంప్రదించిన ఇతర వనరులలో అలాంటి సాంప్రదాయం ఉదహరించబడలేదు. నీకు నిద్ర ఇవ్వండి. డెర్మో పికాబో హార్ ఇది యొక్క గ్లోరిపికాబో కంటే ప్రాధాన్యత ఇవ్వబడాలని నేను అనుకుంటున్నాను. ఈజిప్టు భూమి. ఈజిప్టి అనే పదం ఖచ్చితంగా చొరబాటు. ఎక్స్టాబో, టే, డి టెర్రా మొదలైన వాటి తర్వాత యాంత్రికంగా వ్రాయబడింది. లిట్ ఇదిగో తేనె, ఒక గొప్ప శిఖరం. ఇస్టిక్ మిల్, అపెక్స్ మాగ్నస్ అనే అవినీతి పదాలను నేను స్టిగ్మా ఎట్ అపెక్స్ మనూస్ లోకి మారుస్తాను. ఒక క్షణం యొక్క
నింపి దానిని మునిగిపోయేలా చేస్తుంది. 4:30 గడిచిపోయాయి మరియు 2:30 మిగిలి ఉన్నాయి. మొత్తం 7. కేనాజు దర్శనంలోని దానితో ఏకీభవిస్తుంది. పురుషులు 7 లోకంలో నివసిస్తారు, అంటే 7,000 సంవత్సరాలు. ప్రస్తుత భాగంలోని లెక్కింపు అంటే 4,500 సంవత్సరాలు గడిచిపోయాయి మరియు 2,500 మిగిలి ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కానీ మోషే మరణాన్ని ఉదయం 4,500 అంత ఆలస్యంగా ఉంచినట్లు మరే ఇతర అధికారం లేదు. మోషే ఊహ 2,500, హిబ్రూ 2,706లో, 38,3859లో, జూబ్లీలు 2,450లో ఉంది. ఈ క్రింది దృక్కోణంలో ఒక నిర్దిష్ట ఆమోదయోగ్యత ఉంది. 4:30 అంటే 45 మరియు 2:30 అంటే 25, 45 మరియు 25 వారాల సంవత్సరాలను కలిగి ఉంటాయి. అప్పుడు 45 × 31 50 మరియు 25 = 1750 మొత్తం 4,900 లేదా 7 × 700 మంచి ఆధ్యాత్మిక సంఖ్య. ఇది యొక్క 7,000తో విభేదిస్తుంది. ఆ భాగాన్ని దృష్టిలో ఉంచుకొని మనం 4:30 4,500 అని మరియు 2:30 2,500 అని తీసుకోవాలి. యూనిట్ 100 సంవత్సరాలు. మోషే మరణం నుండి మెస్సియా రాక వరకు 250 సార్లు ఉంటాయి అని మోషే ఊహ చెబుతుంది. ఇది ఉపరితలంగా 2:30 లాగా ఉంటుంది. ఇక్కడ సమయాలు సాధారణంగా వారాల సంవత్సరాలను సూచిస్తాయి. 1750 అవుతుంది. కానీ మనం ప్రతి సమయాన్ని 10 సంవత్సరాలుగా తీసుకోగలిగితే 250 పేజీలు 132 సార్లు 2,500 సంవత్సరాలు లేదా 50 జూబ్లీలు అవుతాయి. మరియు పిలోతో ఖచ్చితమైన ఒప్పందానికి తీసుకురావడానికి మనం పేజీ 132 బిస్ మిల్లేసిమస్ ఎట్ క్వింజేటిసిమస్ ను వాటర్ మిల్లేసిమస్ మొదలైన వాటికి మార్చాలి. బహుశా అధికారులతో వ్యవహరించే ఈ పద్ధతి నాతో పోలిస్తే ఇతరులతో ఎక్కువ అనుకూలంగా ఉండవచ్చు. అపోక్ బార్ 28:2లోని వివరించలేని వచనం మరియు ఆ సమయం యొక్క కొలత మరియు లెక్కింపు 7 వారాలలో 2 భాగాలు వారాలు లేదా వారానికి 2 భాగాలు అదే గణనను కలిగి ఉండవచ్చు. వారం 1000 సంవత్సరాలు మరియు వారానికి 2 భాగాలు 2:30 వారాల పాటు పాడైపోయింది. కానీ అలా అయితే అపోక్ బార్ రచయిత మోషే మరియు బారూక్ మధ్య తేదీ వ్యత్యాసాన్ని అనుమతించలేదని మనం భావించాలి. దాదాపు 850 సంవత్సరాలు. అలాంటి పొరపాటు ప్రశ్నార్థకం కాదని నేను అనుకోను. మరొక అవకాశం ఏమిటంటే మన రచయిత తన గణనలో మోషే తేదీని కాకుండా తాను వ్రాస్తున్న తేదీని దృష్టిలో ఉంచుకొని ఉండవచ్చు. మోషే మరణం గురించిన పాఠాలు, లెక్కింపు మరియు మొత్తం వృత్తాంతాన్ని పరిశీలిస్తే పిలో అంజప్షన్ను పూర్తిగా విస్మరిస్తున్నాడని తెలుస్తుంది. అయినప్పటికీ అతను దానిని చదివి ఉండవచ్చు. నేను 1893లో ఒక ఎంఎస్లో ప్రత్యేక సారాంశంగా ఆ భాగాన్ని చూసి ప్రచురించినప్పుడు అది వాస్తవానికి అంజప్షన్లో భాగమని నిరూపించడానికి నేను చాలా స్థలాన్ని వెచ్చించాను. నా అభిప్రాయం అంగీకరించబడటానికి అర్హమైనది కాదు లేదా అంగీకరించబడటానికి అర్హమైనది కాదు.